Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీ అందరి కోసం కూడా నేను ఎల్లప్పుడూ పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితంలో మీరు ఆదరణ, ధైర్యం పొందుకోవాలని, వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడాలని, దేవుని సహాయాన్ని, దేవుని సహకారాన్ని మీ జీవితంలో మీరు పొందుకోవాలని ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనం దేవునితో గడిపే సమయం ఏది కూడా వృధాగా పోదు. దేవుని కోసం మనం చేసేది ఏది కూడా వృధాగా పోదు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఆయనతో సహవాసం చేసిన యెడల మనకి సమాధానము అలాగూ మేలు కలుగుతుంది. మంచి శాంతి సమాధానాలు మనం దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం పొందుకుంటాము. హల్లెలూయా. వినుట వల్ల మనకి విశ్వాసం కలుగుతుందండి. రహాబు ఆమె రక్షించబడడానికి కారణం ఏంటి? యెరికో పట్టణంలో ఆమె దేవుని గురించిన మాటలు విందండి, దేవుడు చేసిన కార్యాలు ఉంది. ఆ మాటలు ఆమెకు విశ్వాసం పుట్టించింది. ఆమె తర్వాత రక్షణకు తీసుకెళ్ళింది. లూదియా హృదయం తెరవబడడానికి కారణం ఏంటి? ఆమె దేవుని వాక్యం ఉంది. దేవుని మాటలు వినడం ద్వారా అనేక మంది స్వస్థత, ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత, బైబిల్ చదువుకున్న తర్వాత దేవుని వాక్యం వినడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం మీరు పొందుకుంటున్నారు. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారు? రాయబడింది ఆయన పరాక్రమం కలిగిన దేవుడు. పరాక్రమం అన్న మాటకి ఇంగ్లీష్లో మైటీ, పరాక్రమంలో సూర్యుడు అన్న మాటకి మైటీ వారియర్ అనే మాట, పరాక్రమం అన్న మాటకి మైటీ అని రాయబడింది. ఇంకా దాన్ని కొంచెం తెలుగులో ఇంకా పర్యపదం కింద చూసుకుంటే దాన్ని అధిక బలం కలిగిన వాడు. పరాక్రమం అన్న మాటకి అధిక బలం అని. క్రీస్తు ప్రభు వారి కోసం యెషయా గ్రంథంలో రాయబడింది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని. హల్లెలూయా. చాలామంది ఈ కాలంలో విపరీతమైన దాడి చేస్తుంటారు బైబిల్ మీద. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని. అయితే చాలా చోట్ల పత్రికల్లోనే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు దేవుడే అన్నాడని చాలా విషయాలు రాయబడింది. ఆయన మహాదేవుడని, ఆయన నిజమైన దేవుడని అనే విషయాలు పత్రికల్లో పౌలు గారు కానీ పేతురు గారు కానీ రాయడం మనం చూస్తాం. ఇక్కడ పాత నిబంధనలో మనం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం రాయబడుతూ ఆయన బలవంతుడైన దేవుడైనాడని సెలవిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజమే శిలువ మీద ప్రాణం పెట్టారు. మనల్ని పాపలను విడిపించాలని, మనల్ని పాప బంధకాలను విడిపించాలి, మనల్ని శాపగ్రస్తమైన జీవితం విడిపించాలని క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టారు. ఆయన తను తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధిని రాయి పొరలించారు. ఆ రాయి చాలామంది మనుషులు అయితే కానీ, కొంతమంది మనుషులు ఉంటే కానీ కదపలేరండి. ఒక మనిషి వల్ల అయితే సాధ్యం కాదు. రాయి పొరలించారు. శిష్యుల వల్ల అయితే అసలు సాధ్యమైతే కాదని, అంటే చాలామంది మనుషులు కావాలని రాయి పొరలించాలండి. దానికి చుట్టూ చైన్స్ కట్టారు, సీల్ చేశారు, రాజముద్ర వేశారు. అలాగే చుట్టూ సైన్యం ఉంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవ్వకుండా ఆపడానికి ఏది కూడా ఆపలేకపోయింది. రాయిలు ఆపలేకపోయా, ఎదురుగా ఉన్న పెద్ద బండరాయి ఆపలేకపోయింది, సంఖ్యలు ఆపలేకపోయాయి, సైన్యం ఆపలేకపోయింది, రాజముద్ర ఆపలేకపోయింది. ఈరోజు కూడా అంతే. పరాక్రమం కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు మీ జీవితంలో కార్యం చేయకుండా ఏది కూడా ఆపలేదని. రాళ్ళు కానీ, మనుషులు కానీ, ఏ విధమైన సంఖ్యలు కానీ ఏది కూడా దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు మీ జీవితంలో చేసే అద్భుత కార్యాన్ని, మేలుని ఏది కూడా ఆపలేదని. దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారని, ప్రతి కీడుని దేవుడు మేలుగా మారుస్తారని. ఆయన పరాక్రమం కలిగిన దేవుడు అని. హల్లెలూయా. క్రీస్తు ప్రభు పరాక్రమం కలిగిన వారు. ఆయన పరాక్రమం కలిగిన దేవుడు కాబట్టి లాజర్ని, చనిపోయిన లాజర్ని సమాధిలో పెట్టబడి 4 రోజులు అయిపోయిన లాజర్ని తిరిగి లేపారని. దేవుడు పరాక్రమం కలిగిన వాడు. ఆయన పరాక్రమం కలిగిన దేవుడు కాబట్టి 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని ఒక్క మాటతో స్వస్థపరిచారు. దేవుడు పరాక్రమం కలిగిన వాడు. యాకోబు గారు అంటారు కదా, నేను ఆరాధించి యాకోబు కొలిచే దేవుడు పరాక్రమం కలిగిన వాడు. నిజమే. యాకోబు గారి జీవితంలో చూడండి, ఆయన ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడు, ఆయన ఎన్ని శ్రమలు గుండా, లాభాన్ని ఎంత మోసం చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రతి కష్టాన్ని తప్పించి యాకోబుని ఆశీర్వదించింది ఎవరు? యాకోబు ఒకరొక రోజు చూస్తే అంతలా ఆశీర్వాదం పొందాడు అంటే, ఇటువైపు ఆస్తి విషయంలో, అన్ని విషయంలో సమృద్ధి, అన్న విషయంలో కూడా సమాధానం పొందాడు. ఈరోజు అనేక మందికి దీవెనకరంగా యాకోబు అనే పేరు ఇశ్రాయేల్గా మార్చబడి ఇశ్రాయేల్ దేశం ఉందంటే, ఇప్పుడు ఎన్ని విషయంలో యాకోబుని దీవించింది, యాకోబుని ఇంతలా హెచ్చించింది ఎవరు? యాకోబుకి ఎవరు తోడై ఉన్నారంటే పరాక్రమం కలిగిన దేవుడు. దేవుడు పరాక్రమం కలిగిన వాడు. అయితే ఆయన మనకు తోడై ఉంటే మన జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాం. యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఎవరు రాయబడింది? యోసేపుని అన్నలు తీసుకువెళ్ళి నీరు లేని గోతులో పడేశారు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని. హల్లెలూయా. గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుని అన్నలు తీసుకువెళ్ళి వర్తకులకు అమ్మేశారు. బట్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు.
యోసేపుని తీసుకెళ్ళి పొతిఫర్ భార్య చెరసాల్లో పెట్టించేసిందని. బట్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపు తోడైనాడు. పరాక్రమంగా దేవుడు యోసేపుకి తోడైనాడు కాబట్టి ప్రతి కీడుని మేలుగా మార్చుకుంటూ వచ్చి యోసేపుని ఒకనొక రోజు ఉన్నతమైన స్థానంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, దేశాలు అతని మీద ఆధారపడేంతలా దేవుడు యోసేపు గారు నిలబెట్టారు. దేవుడు మనకి పరాక్రమం కలిగిన దేవుడు. ఆయన మనకు తోడు ఉండేవాడు. దేవుడికి ఒకనొక పేరు ఇమ్మాన్యుయల్ అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడైన. బైబిల్లో రాయబడింది, మీరు కీడును విడిచి మేలును వెతికినట్టయితే, పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని వెతికినట్టయితే నిజంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు. పరాక్రమం కలిగిన వాడే దేవుడు మనకు తోడై ఉంటాడు. పరాక్రమం కలిగిన దేవుడు మనకు బలాన్ని, పరాక్రమాన్ని దానంగా ఇస్తారు. ఒకవేళ ఆత్మీయంగా బలహీనమైపోయారు, విశ్వాసం ఉండట్లేదండి పాస్టర్ గారు, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, దేవుని సరిగ్గా వెంబడించలేకపోతున్నాను, దేవుని కోసం జీవించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం, దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాం, దేవుని కోసం ఇవ్వలేకపోతున్నాం, శాంతం లేదు, సమాధానం లేదని భయపడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు పరాక్రమం కలిగినవాడు. మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వెతకడం మొదలు పెడతామో దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలంతో నింపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయంగా కావాల్సిన బలాన్ని, శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. శిష్యులకి తన ఆత్మశక్తిని కుమ్మరించిన దేవుడు మీకు కూడా తన ఆత్మశక్తిని కుమ్మరించి బలపరుస్తారు. దావీదు గారికి గొల్లియాతు పైన జయించాడు కదా దేవుడు. ఒకవేళ ఎన్నో శోధనలు గుండా, శ్రమలు గుండా మీరు వెళ్తుంటే పరాక్రమం కలిగిన దేవుడు మీ పక్షం నుండి ప్రతి శోధన పైన, ప్రతి శ్రమ పైన మీకు విజయాన్ని ఇస్తాడని దేవుడు. మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఏ అడ్డుగోడలు అయితే ఉన్నాయో ప్రతి దానిపైన దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. రెండోదిగా మానసిక బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. చాలాసార్లు కొంతమందిలో మానసికంగా భయపడుతుంటారు, రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ అప్పుల నుంచి ఎవరు బయట తీసుకొస్తారు, లేదంటే మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా జీవితం ఎలా ఉండబోతుంది, చాలా భయపడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు పరాక్రమం కలిగినవాడని. హల్లెలూయా. మీరు ఆరాధించే దేవుడు బలవంతుడు. ఆయన అన్నింటిపైన అధికారం కలిగినవాడు. మీ భవిష్యత్తు పైన కూడా అధికారం కలిగినవాడు. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచుకుంటే, ఆయన మీద మీరు ఆధారపడితే దేవుడు మీకు చక్కని భవిష్యత్తును అనుగ్రహిస్తారని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని. బైబిల్లో గిద్యోను అనే వ్యక్తిని చూస్తాం. గిద్యోను గారు గానుగు చోటను దాకునంటే దేవునితో చెప్పిన మాట, పరాక్రమం గల బలాఢ్యుడు. గిద్యోన్ని దేవుడు బలపరచడం, మిద్యామీనులపై విజయం సాధించడానికి దేవుడు గిద్యోన్ని బలపరచడం. 3 times మనం చూస్తాం యెహోవా గిద్యోన్ని బలపరచడం. 3 సార్లు గిద్యోన్ని దేవుడు బలపరచడం దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా ఒకవేళ భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతుంటే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. పరాక్రమం గల దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీకు తోడై ఉంటాడు. దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. తర్వాత మనం చూస్తాము, దేవుడు ఒకవేళ శారీరక బలహీనత మీద బాధపడుతుంటే దేవుడు మీకు శారీరకంగా కూడా బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. పరాక్రమం కలిగిన దేవుడు బలాన్ని, పరాక్రమాన్ని దానంగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో నయమాన్ అనే వ్యక్తిని మనం చూస్తాం. సిరియా దేశానికి సైన్యాధికారి నయమాన్ కోసం రాయబడింది, నయమాను పరాక్రమం కలిగిన వాడే కానీ కుష్ఠరోగం. అంటే నయమాను పరాక్రమం అంతా, బలం అంతా కూడా ఎవరు తీసేసారు? కుష్ఠరోగం తీసేసింది. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు. అవును కదా, గానిలోనే పెద్ద కూని ఉందంటారు. అయితే ఇప్పుడు నయమాను ఆ బలహీనత పోగొట్టుకుని పరాక్రమం కలిగి ఉండాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? వాళ్ళ ఇంట్లో పనిచేసిన చిన్నమ్మాయి చెప్పింది, అయ్యా మా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా అనే దేవుని సేవకుడు ఉన్నాడు, అతడు జీవంలో దేవుని ఆరాధిస్తాడు, అతని దగ్గరికి వెళ్తే నీకు పరిష్కారం దొరుకుతుందంటే హీ ట్రావెల్డ్ సో లాంగ్, చాలా దూరం ప్రయాణం చేసి ఇశ్రాయేల్ దేశానికి వచ్చి అక్కడ ఎలీషా గారిని కలిశాడు. ఆయన ఎలీషా గారిని కలిసినప్పుడు దేవుడు ఎలీషా గారి ద్వారా చెప్పిన మాటకు లోబడి ఆ మాట విధేయత చూపించగా దేవుడు అతను స్వస్థపరిచారు. ఇప్పుడు నయమాన్లో ఏముంది? కుష్ఠరోగం లేదు, ఉన్నదంతా పరాక్రమమే. హల్లెలూయా. తనకున్న బలహీనత అంతా పోయింది. దేవుని యొద్దకు వచ్చిన మన జీవితాల్లో దేవుడు బలాన్ని ఇస్తాడని పౌలు గారు అంటారు కదా, నన్ను బలపరచు అని నేను సమస్తము కూడా చేయగలను. దేవుడు ఆత్మీయంగా, మానసికంగా దేవుడు శారీరకంగా బలాన్ని అనుగ్రహిస్తారు. విల్మా రొడాల్ఫ్ అని చెప్పి ఒక ఆమె చరిత్రలో ఉండేవారు. ఆమె పుట్టేటప్పుడు ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. 7th monthలోనే ఆమెని బయటకు వచ్చేసింది. ఆమె 7th monthలోనే ఆమె బయట తీశారు. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే కొంచెం బలహీనంగా ఉంటారు కదా, చాలా బలహీనంగా ఉండేది ఆమె చిన్నప్పుడు. ఆమె కొంచెం ఒక 1 year 2 years 3 years వచ్చే టైంకి పోలియో వచ్చేసింది, నడవలేదన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు దేవుని సేవకులే, వాళ్ళకు కొంచెం వైద్యం తెలుసు, మెడికల్ మిషనరీస్గా ఉండేవారు. తెలిసిన వైద్యంతోనే ఆ కాలంలోనే చిన్నగా పోలియో ట్రీట్మెంట్ చేసేవారు. అయితే ఆమె చాలా ఫుడ్ స్టెప్స్ అని చాలా స్లోగా వేసేది. కొంచెం వయసు వచ్చేసరికి అందరూ సండే స్కూల్కి వెళ్తున్నారు, ఈమె సండే స్కూల్ వెళ్ళేసరికి ఏమో స్లోగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అందరికీ ఒక 10 minutes 20 minutes పడుతుంది, ఇంకొక 1 hour పడుతుంది అదే వాక్ డిస్టెన్స్ నడవాలంటే. అయినా సరే అందరికన్నా ముందు బయలుదేరి స్టార్ట్ అయ్యి అలాగే మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మందిరానికి వెళ్ళేది. ఒకరోజు ఈ మాట ఉంది, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. అడిగిన దేవుడిని, ప్రభువా నన్ను బలపరచండి, నేను అందరిలా పరిగెట్టాలనుకుంటున్నాను, నేను అందరిలా నడవాలనుకుంటున్నాను,
నేను అందరిలా ఉండాలనుకుంటున్నాను, నా కాళ్ళు బలపరచండి, నన్ను బలపరచండి ప్రార్థన చేసిందండి ఆమె. ఒకనొక రోజు దేవుడు ఆమెను ఎంతలా బలపరిచారో తెలుసా? 1926లో ఒలింపిక్స్లో రన్నింగ్లో ఆమె మెడల్ సాధించింది వాళ్ళ దేశానికి. హల్లెలూయా. ఒక చిన్నప్పుడు నడవలేని ఒక ఆమె, మనుషులతో కూడా నార్మల్ పీపుల్తో, ఆర్డినరీ పీపుల్తో సరిగ్గా నడవలేని ఆమె అందరి మీద, దేశాల మీద అథ్లెటిక్స్తో గెలిచి మరి నిలబడింది. ఆ రోజు అంటుంది కదా, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడని. హల్లెలూయా. దేవుడు కూడా అలాంటి బలాన్ని మీకు దయచేస్తాడని. హల్లెలూయా. పరాక్రమం కలిగిన సూర్యుని వల్లే దేవుడు యెహోవా మీకు తోడై ఉంటారని. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు మీ పక్షాన ఉంటాడని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశయ్య, మీకు వేలాది వందనాలు వేసాయి ప్రభు. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసాయి. మీరు బలవంతుడైన దేవుడు ప్రభు. కొన్నిసార్లు ప్రభు మీ బలం మీ బలం మీద ఆధారపడక ప్రభు మేము కృంగిపోతూ ఉంటాం ప్రభు వేసే. అయితే ప్రభు మాకు ఆత్మీయంగా ప్రభు, శారీరకంగా, మానసికంగా బలాన్ని ధరింపచేసే దేవుడు ప్రభు. మీరు మమ్మల్ని బలపరిస్తే ప్రభు, మమ్మల్ని బలపరిచే మీ యందు మేము సమస్తము చేయగలం ప్రభు. ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో ప్రభు, వారికి బలాన్ని దయచేయండి. విశ్వాసంలో బలపరచండి ప్రభు. ప్రతి శోధనను జయించండి, ప్రతి శ్రమను జయించడానికి బలాన్ని దయచేయండి. ఎవరైతే ప్రభు అయితే మానసికంగా కృంగుదలలో ఉన్నారు ప్రభు, వారికి బలాన్ని దయచేయండి ప్రభు. ఎవరైతే దేవా జీవంగల దేవేసే ప్రభు అయితే శారీరకంగా బలహీన తండ్రి అనారోగ్యాన్ని ప్రభు అనుభవిస్తున్నారు ప్రభు, రోగాలతో బాధపడుతున్నారు ప్రభు, వారిని స్వస్థపరచండి అయ్యా ప్రభు. వారిని ప్రభు వారికి మేలు చేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాను వేసే ప్రభు. అలాగే తండ్రి జీవంగల దేవేసే ప్రభు, ఏ విధమైన బలహీనతతో ప్రభు ప్రియులు బాధపడుతున్నారు, ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని ప్రభు మీ నామంలో యేసు నామంలో ముట్టండి అయ్యా, స్వస్థపరచమని దేవ, మేలు చేయమని బలంతో నింపమని బ్రతిమాలుకుంటున్నాను వేసే ప్రభు. ఆర్థికంగా బాధపడుతున్న వారిని లేవనెత్తండి అయ్యా వారికి ఉన్న దాన్ని ప్రతిదాన్ని ఆశీర్వదించండి అయ్యా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలు దీవించండి, కృప చూపించండి. చదువుకునే వారికి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా వేసే ఉద్యోగాలు చేసే వారికి దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారిని, మ్యారేజెస్ సెలబ్రేట్ చేసుకునే వారిని, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వారిని ఈరోజు దీవించండి, ఆశ్రయించండి. ఈరోజు ఎవరైతే నూతన కార్యాలు మొదలు పెడుతున్నారో వారి పక్షాన ఉండండి, కృప చూపించండి, దీవెనలు కుమ్మరించమని, గొప్ప కార్యాలు చేయండి, మీ మహిమను శక్తిని కుమ్మరించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.